వైఎస్ఆర్ దేవుడని శివశంకర్ అని విద్యార్థి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన రోజే నిజమైన ఉగాది అని తెలిపారు. మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నాడు శివశంకర్. ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న నిజమైన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నారు విద్యార్థులు. బీఈడీ చేయడానికి స్థోమత లేక అంటే ఒక 2 years స్థోమత లేక ఆగిపోయింది సార్. అప్పుడే రాజన్న అధికారంలోకి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారండి. అంతకుముందు బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంటో తెలియదు సార్. అయితే ఆ ఫీజు రియంబర్స్మెంట్ నేను ఆ రోజు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు 30,000 నేను మామూలుగా వేరే పక్కన వాళ్ళని తీసుకుని 30,000 రూపాయలు తీసుకుని గుంటూరు కౌన్సిలింగ్కి వెళ్ళానండి. ఆ కౌన్సిలింగ్ కాడ నేను లైన్ లో నుంచి అంటే మా ఎదుర నా కౌన్సిలింగ్ నంబర్ వచ్చేపటికి నేను వెయిట్ చేస్తే ఆ రోజు 100 రూపాయలు ఇవ్వమని అడిగారండి. 100. అప్పుడు నాకు 100 కాగితం అనేది చాలా చిన్నగా కనపడిందండి. నేను ఆ రోజే ఫిక్స్ అయ్యానండి. రాజన్న ఎటుంటే అటు, రాజశేఖర రెడ్డి గారు ఎటుంటే అటు అని మామూలుగా నేను జంక్షన్ నుంచి కూడా షర్మిల అక్క ఎటు వెళ్తే అటు నేను పాదయాత్రకి వస్తున్నానండి. మా నియోజకవర్గం కార్యకర్తలు మొత్తం కూడా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడండి. ఇది సత్యం. కుమ్మక్క రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టే రోజు వస్తుందండి. ఎప్పుడు అనేది మేము నిన్న ఉగాది పండుగ కూడా ఉగాది అనేది మేము మా ఇంట్లో ఎప్పుడు కూడా బాగా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మాంసం అని అవి తెచ్చుకుంటాం. నిన్న మాత్రం మేము మామూలుగా పచ్చిమూడిగా కాపించామండి మా ఇంట్లో. మా నాన్నగారు ఒకటే చెప్పారు, మనం ఈ రోజు ఉగాది చేయొద్దురా, జగన్ ఎప్పుడు వస్తే మనం అప్పుడే ఉగాది చేసుకున్నాంరా అని అన్నాడు. అలాగే కుమ్మక్కు కుట్రలు జగనన్నను ఏం చేయవన్నాడు శివశంకర్.